హలో గైస్, నాని అన్న ఇత్రి మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ చూస్తున్నప్పుడు లిటరల్ గూస్ బంప్స్ వచ్చాయి. ఇకపోతే నాని అన్న పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో పవర్ ప్యాడ్గా ఉంది. ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఇకపోతే నాని అన్న ఎప్పుడు కూడా ఈ రేంజ్లో డైలాగ్స్ అయితే చెప్పలేదు. ఓకే, డైలాగ్స్ చెప్తారు, బట్ అంత యాక్షన్గా అంత పవర్ఫుల్గా అయితే డైలాగ్స్ చెప్పలేదు. సో డైలాగ్ కూడా చూడడానికి అలాగే వినడానికి చాలా ఈజీగా ఉన్నా సరే చాలా డెప్త్ డైలాగ్స్ అయితే రాశారు భయ్య. ఇకపోతే ఓవరాల్గా మూవీ అదే ట్రైలర్ చూసుకుంటే మాత్రం లిటరల్ గూస్ బంప్స్ తెప్పించిన విధంగా ఉంది. జస్ట్ నాని అన్న కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్రైలర్లో అయితే డైలాగ్స్ నార్మల్గా ఉన్నా సరే చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ అయితే ఉన్నాయి భయ్య. నార్మల్గా అయితే మనం బాగా ఆలోచన చేస్తే జస్ట్ ఒక ట్రైలర్లోనే విజిల్స్ వచ్చేవి చేస్తే మొత్తం మూవీ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆ రేంజ్లో అయితే ఇట్ 3 మూవీ అయితే ఉండబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నాని యాక్టింగ్ కానీ లేకపోతే ఇందులో వచ్చి డైలాగ్స్ కానీ పవర్ ఫ్యాక్ట్గా ఉన్నాయి. ఇకపోతే నాని అన్న తన వాయిస్ ఓవర్ కూడా చేంజ్ చేశారు భయ్య. సో నాని అన్న కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అయ్యే ఛాన్స్ అయితే అందులో ఉన్నది భయ్య. మినిమం ట్రైలర్ చూస్తేనే ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మినిమం 1500 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అనుకోవచ్చు నాని అన్నకు మార్కెట్ అంత ఉందని, బట్ మూవీలో డెత్ మాత్రం చాలా ఉంది భయ్య. సో మూవీ ప్రతి ఒక్కరు కూడా 3 or 4 టైమ్స్ చూస్తారు, ఆ రేంజ్ అయితే ఉంది. సో కేజీఎఫ్ అలాగే సలార్ మూవీని ఈజీగా అయితే ఈ మూవీ అయితే దాటేస్తుంది భయ్య. ఇకపోతే ఇత్తిలో నాని అని మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇకపోతే నాని అన్న యాక్టింగ్ కానీ లేకపోతే అతను వచ్చి పవర్ఫుల్ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవర్గా చూసుకుంటే మాత్రం ఇట్ 3 మంచి హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో నెక్స్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.